విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణం ఓ మధురానుభూతి. సముద్రం మీదుగా విమానం గాలిలోకి ఎగురుతుంటే విండో సీట్లో కూర్చొని చూడటం మరచిపోలేని అనుభవం. సముద్ర తీరంలో ఓవైపు పోర్టు, ఆ పక్కనే మత్స్యకారుల బోట్లు, రెండింటికి మధ్య కంటైనర్ టెర్మినల్. అలా ఇంకొంచెం ప్రయాణిస్తే మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోయే అందమైన భవనాలు మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అయితే ప్రజలకు 4.5 దశాబ్దాలు సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం సోమవారం నుంచి విశ్రమిస్తోంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో దీనిని పూర్తిగా మూసివేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలను అనుమతించబోరు. తూర్పు నౌకాదళం పూర్తిస్థాయిలో దీనిని ఉపయోగించుకోనుంది. విశాఖపట్నం విమానాశ్రయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇంతింతై వట్టుడింతైన రీతిని ఎదిగింది. రోజుకు ఒక విమానం రాకపోకతో ప్రారంభమై అత్యధికంగా 40 విమానాలు వచ్చి తిరిగి వెళ్లే స్థాయికి చేరింది. కొత్త అంతర్జాతీయ సర్వీసులను ప్రజలకు పరిచయం చేసింది. 1941లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంగ్లేయులో రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్వే నిర్మించారు. యుద్ధం ముగిశాక దాని అవసరం లేకుండా పోయింది. తిరిగి 1962లో పౌర విమానాల కోసం దానిని వినియోగంలోకి తీసుకువచ్చారు. కానీ పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. భారత నౌకాదళం 1972లో ఇదే రన్వేను రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించింది. విశాఖలో తూర్పు నౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో 1986లో ఆ రన్వేను భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు. మొదట్లో విశాఖపట్నానికి రోజుకు ఒకటే విమానం వచ్చి వెళ్లేది. వాతావరణం అనుకూలంగా లేకపోతే అది కూడా రద్దయ్యేది. ఆ తర్వాత నుంచి పౌర విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రన్వే చిన్నదిగా పల్లపు ప్రాంతంలో ఉండడంతో వర్షాలు పడితే నీరు వచ్చి చేరేది. దీంతో 20వ శతాబ్దం ప్రారంభంలో పెద్ద రన్వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 3050 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించి 2007 జూన్ 15 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత నైట్ ల్యాండింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో రాత్రి 9 గంటల వరకు విమానాలు వచ్చేవి. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారి కోసం 2008లో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ నిర్మించారు. అంతర్జాతీయ సర్వీసులకు కూడా ప్రయత్నించి తొలుత దుబాయ్కు ఎయిర్ ఇండియా ప్రారంభింపచేశారు. అలా శ్రీలంక, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్లకు అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తర్వాతి కాలంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం రక్షణ పరంగా కీలకంగా మారింది. ఐఎన్ఎస్ డేగాలో కార్యకలాపాలు అధికమయ్యాయి. ఒకే ప్రాంగణంలో అటు నావీ విమానాలు, మరోవైపు పౌర విమానాల రాకపోకలు సాగించటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని నావీ ఆంక్షలు పెంచింది. విమానాశ్రయంలోకి ఒకవైపు నుంచే ల్యాండింగ్, టేకాఫ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అధికారులు దీనిని యూనిడైరెక్షనల్ ల్యాండింగ్గా వ్యవహరిస్తున్నారు. విశాఖ వచ్చే ప్రతి విమానం సముద్రం మీదకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచించిన మార్గంలో విమానాశ్రయంలోకి ల్యాండ్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో వచ్చిన హుద్హుద్ తుఫానుతో విమానాశ్రయం టెర్మినల్ చిన్నాభిన్నమైంది. నావీ తన అవసరాల కోసం రన్వేకు సమాంతరంగా టాక్సీ ట్రాక్ నిర్మించుకుంది. భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత నావీ విశాఖ వచ్చే విమానాలపై ఆంక్షలు పెంచింది. రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 5 గంటల లోపు ఏ విమానాన్ని అనుమతించడం లేదు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. దీంతో అంతర్జాతీయ విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఒక్క సింగపూర్ విమానమే మిగిలింది. ప్రస్తుతం రోజుకు సగటున 10,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నెల 16 అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం పౌర విమాన సేవలను ప్రారంభిస్తుంది. విశాఖ విమానాశ్రయం 350.31 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 276.89 ఎకరాలను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. మిగిలిన భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.